బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. యూపీఐ సేవలు అందించే సర్వీస్ ప్రొవైడర్పై సైబర్ అటాక్ జరిగింది. 300 బ్యాంకులపై సైబర్ ప్రభావం పడింది. బ్యాంకులకు టెక్నాలజీ సేవలు అందించే సిఎడ్జ్ టెక్నాలజీస్పై ర్యాన్సమ్ వేర్ దాడి జరిగింది. ఈ సైబర్ దాడిని అధికారికంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సైబర్ అటాక్స్ పై నిన్ననే ప్రైమ్9 న్యూస్ అప్రమత్తం చేసింది. వ్యక్తులను కాకుండా ఇప్పుడు సైబర్ నేరగాళ్లు వ్యవస్థలను టార్గెట్ చేశారు. యూపీఐ సేవలు అందించే సర్వీస్ ప్రొవైడర్పై సైబర్ అటాక్ జరిగింది. 300 బ్యాంకులపై సైబర్ ప్రభావం పడింది. బ్యాంకులకు టెక్నాలజీ సేవలు అందించే సిఎడ్జ్ టెక్నాలజీస్పై ర్యాన్సమ్ వేర్ దాడి జరిగింది. ఈ సైబర్ దాడిని అధికారికంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సైబర్ అటాక్స్పై నిన్ననే ప్రైమ్9 న్యూస్ అప్రమత్తం చేసింది. వ్యక్తులను కాకుండా ఇప్పుడు సైబర్ నేరగాళ్లు వ్యవస్థలను టార్గెట్ చేశారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, రైట్ సునీల్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ ఆర్థిక కార్యకలాపాల మీద సైబర్ అటాక్ జరగబోతుందని చెప్పేసి నిన్న ప్రైమ్9 న్యూస్ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా బ్యాంకింగ్ వ్యవస్థ అలాగే ఆర్థిక కార్యకలాపాలు జరిపేటటువంటి సంస్థల మీద ఈ సైబర్ దాడి జరగవచ్చు. అంతేకాకుండా ఎస్పెషల్లీ బ్యాంకు ఖాతాలని స్తంభింపజేసేటటువంటి ఒక సైబర్ దాడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిన్నే ప్రైమ్9 న్యూస్ వార్తలు కూడా ప్రసారం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా 300 ప్రాంతీయ అంటే గ్రామీణ బ్యాంకులు కావచ్చు, అంతేకాకుండా కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించినటువంటి సేవల మీద ప్రస్తుతానికి ఈ సైబర్ అటాక్ జరిగింది. ఈ బ్యాంకు కార్యకలాపాలన్నీ కూడా దాదాపుగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్పెషల్లీ కోఆపరేటివ్ అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి సేవలు అందించే అంటే టెక్నాలజీ సేవలు అందించేటటువంటి సిఎడ్జ్ టెక్నాలజీస్ పైన ర్యాన్సమ్ వేర్ దాడి జరిగినటువంటి పరిస్థితి. దీంతో యూపీఐకి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు ఏదైతే యూపీఐ సేవలు నిలిచిపోవడంతో పాటు ర్యాన్సమ్ వేర్ సంబంధించినటువంటి సైబర్ దాడి జరిగినటువంటి నేపథ్యంలో చాలా వరకు సేవలు నిలిచిపోయాయి. చాలా వరకు కూడా ఖాతాలు కూడా స్తంభింపజేసినటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయాన్ని ఎంపీసీఐకి సంబంధించినటువంటి వెబ్సైట్లో అధికారికంగా దీన్ని పొందుపరిచారు. మొత్తానికి 300 బ్యాంకులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్యకలాపాలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయాయని చెప్పేసి ఎన్పీసీఐ ట్విట్టర్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే సైబర్ దాడి జరుగుతుందని చెప్పేసి ముందే ప్రైమ్9 న్యూస్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంతేకాకుండా ఫోన్లలోకి ఏపీకే ఫైల్స్ను పంపించి తద్వారా ఫోన్లను హ్యాక్ చేయడం అలాగే బ్యాంకు ఖాతాలలో నుంచి డ్రా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి నిన్న వార్తలు కూడా ప్రసారం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే తాజాగా 300 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కావచ్చు, అంతేకాకుండా కోఆపరేటివ్కి సంబంధించినటువంటి ఆ బ్యాంకుల్లో ఇప్పుడు ఈ ర్యాన్సమ్ వేర్కి సంబంధించినటువంటి స్పైవేర్ ఏదైతే ఉందో ఇది అటాక్ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఇప్పటికి కూడా అయితే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉండడంతో పాటు ఎస్పెషల్లీ అపరిచిత ఆ ఫోన్ కాల్స్ కావచ్చు, అపరిచిత ఏదైతే లింకులు ఉంటాయో ఆ లింకుల్ని ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికే సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి నిపుణులంతా కూడా చెబుతూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. వాస్తవంగా అయితే వ్యక్తుల మీద అంతేకాకుండా ఖాతాల మీద ఈ ప్రభావం ఉండేటటువంటి అవకాశం అని చెప్పి భావించినప్పటికీ కూడా వ్యవస్థ మీద ఇప్పుడు సైబర్ అటాక్ జరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సునీల్.
రైట్ రాజు, అయితే ఇది పునరుద్ధరణకి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? దీన్ని కరెక్షన్ మోడ్ అనేది జరుగుతుందా ప్రజెంట్? అయితే ఇప్పటికే ఏదైతే సైబర్ అటాక్ జరిగినటువంటి నేపథ్యంలో దాంట్లో వేసినటువంటి మాల్వేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించి టెక్నికల్ అనలిస్ట్ దాని మీద పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎన్పిసిఐకి సంబంధించినటువంటి ఆ ప్రతినిధులతో పాటు ఎస్పెషల్లీ ఆర్బీఐకి సంబంధించినటువంటి ఆ ప్రతినిధుల బృందం కూడా దీని వెనక ఉన్నటువంటి కుట్రను ఛేదించేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ప్రస్తుతానికి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే సైబర్ అటాక్స్ జరుగుతాయని చెప్పేసి ముందుగానే ప్రైమ్ లైన్ న్యూస్ చెప్పడం కావచ్చు, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో ప్రస్తుతానికి ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 300 బ్యాంకుల మీద సైబర్ అటాక్ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అయినప్పటికీ కూడా దీని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటటువంటి ఆ సాఫ్ట్వేర్ సంస్థకు సంబంధించినటువంటి టెక్నాలజీ మీదే ఈ దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ బయట నుంచి వీళ్ళు సాఫ్ట్వేర్ సంస్థ దానికి అవసరమైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అందిస్తూ ఉంటుంది. సో టెక్నికల్ సపోర్ట్ అందించేటటువంటి సిహెచ్ అనేటటువంటి సాఫ్ట్వేర్ మీదే ఈ స్పైవేర్ని వదిలారు. స్పైవేర్ని వదిలినటువంటి నేపథ్యంలో అందులోకి వెళ్ళినటువంటి ఈ మాల్వేర్ ఏదైతే ఉందో ఇది కరప్ట్ చేయడంతో పాటు అందులో ఉన్నటువంటి డేటాను తస్కరించడంతో పాటు ఎస్పెషల్లీ బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఎప్పటికప్పుడు క్రాక్ చేసేటటువంటి పరిస్థితి ఉంది, ఫైల్స్ అన్ని కూడా. సో వీటన్నిటిని కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి, స్పైవేర్ మాల్వేర్ వచ్చేటటువంటి సందర్భంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఇప్పటికే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టీము బ్యాంకులకు కూడా అనేక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే. సో మొత్తానికి దీని మీద అయితే ప్రస్తుతానికి టెక్నికల్ టీంతో పాటు ఎస్పెషల్ ఎన్పిసిఐకి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం అలాగే ఆర్బీఐకి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దీని మీద వర్క్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సునీల్. రైట్ రాజు.